అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడైతే కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టు మోసానికి ఏది కాదు అనర్హం అన్న చందాగా అయితే తయారైన పరిస్థితి అయితే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇద్దరు మహిళలు అయితే బస్సులో పరిచయం అవ్వడం జరిగింది. అనంతరం అయితే తనైతే ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి అయితే డబ్బులు అయితే మా దగ్గర నుంచి తీసుకుందని చెప్పేసి అయితే ఒక మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఏమైంది అనేది పూర్తి వివరాలు ఆవిడైనా తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా అసలు? సార్ నమస్తే సార్, నా పేరు నర్మద. నేను వరంగల్ వెళ్ళొస్తుంటే ఒక మహిళ కలిసింది సార్, కొత్తకొండ అనిత అని ఆమె పేరు. ఇక జాబ్ ఇప్పిస్తా అన్న సార్, ఇట్లా నంబర్ తీసుకుంది, ఆమె తీసుకుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసింది, ఇట్లా జాబ్ ఉన్నది, జాయిన్గా అవుట్ సోర్సింగ్ జాబు, మరి ఇట్లా మోసం చేస్తుర్రు అందరూ. నేనైతే మా సార్ను అడుగు చెప్తాను నేను అన్న. మళ్ళీ ఇక తాపకొని 10,000 పంపిణీ, ఆడపి రేపే ఇస్తా అన్నది, జాయిన్ అవుడే అన్నది. ఇక డబ్బులు తాపకి 10, 20 అట్లా పంపివన్నది. ఇక మళ్ళీ ఒకరోజు ఎల్లుండే రేపే జాయిన్ అవుడు, బొకే కావాలి, డబ్బులు కావాలి, ఈ స్వీట్స్ కావాలని అట్లా డబ్బులు పంపివంటే మా సార్ ఫోన్పే ద్వారా పంపించిండు సార్. ఇక ఇట్లా మోసాలు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా మొత్తం మీరు ఎన్ని డబ్బులు అయితే పంపించడం జరిగింది? మీలాంటి బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? ఏమో నాకు తెలియదు సార్, నేనైతే మోసపోయినా సార్. 60,000 దాకా ఇప్పుడు ఇచ్చినాము ఫోన్పే ద్వారా. ఓకే సార్. ఓకే, అంటే ప్రస్తుతం మరి ఏం చెప్తుందమ్మా? మీరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది కదా, అంటే మీరు ఆవిడతో మాట్లాడితే ఏం చెప్పింది ఆవిడ? రేపు ఇస్తా మాపిస్తా అంతే, ₹1 కూడా అయితే ఇంతవరకు ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఇప్పుడు 4 months అవుతుంది సార్, సెప్టెంబర్ నుండి. ఓకే, ఇక రేపు ఇస్తా మాపిస్తా, అప్పటికి రేపు అంటది, 12ంటికి అంటది, మళ్ళీ సాయంత్రం అంటది, ఇట్లనే చేస్తుంది. ₹1 పంపించేది. మళ్ళీ ఇట్లా కూడా బెదిరిస్తుంది, మీరు మా సార్కి తెలిస్తే గొడవ అవుతుంది, నేను సూసైడ్ చేసుకోవాలి, అట్లా కూడా బెదిరిస్తుంది సార్. అంటే ఆవిడ ఏం చేస్తుందమ్మా అసలు? ఆవిడ పని ఏంటి అసలు? ఆమె రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వరంగల్లో పని చేస్తున్నా అని చెప్పింది సార్, గవర్నమెంట్. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఆమె? ప్రభుత్వ ఉద్యోగం సార్. ఓకే, తెలుసా మీకు? లేదంటే ఆమె చెప్పిన మాటలు మాత్రమే విన్నారా? మాటలు మాత్రమే విన్నా, ఒక్కసారి కలిసింది సార్ కరీంనగర్లో, అంతే. ఓకే, అంతే సార్. ఓకే, మరి ఎట్లా అమ్మా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? పోలీసులు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, పోలీసులు ఏం చెప్తున్నారు? అదే ఫోన్ చేస్తా అన్నారు సార్, మీకు డబ్బులు ఇప్పిస్తామని అన్నారు సార్, ఎస్ఐ గారు ఇప్పిస్తా అన్నారు సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మనతో పాడైతే ఒక బాధిత మహిళ అయితే ఉండడం జరిగింది. వీరైతే వరంగల్ వెళ్తున్న క్రమంలో తన పక్కన సీట్లో అయితే కూర్చోవడం జరిగింది ఒక మహిళ. తనైతే ప్రభుత్వ ఉద్యోగిని అంటూ తనైతే చెప్పడం జరిగింది. యాక్చువల్గా తనైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సైతం పని చేస్తుందని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలా చేస్తుందని అయితే మేమైతే భావించలేదు, మా దగ్గర నుంచి అయితే ఉద్యోగం పెట్టిస్తానైతే విడతల వారిగా అయితే డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. రేపే వస్తుంది, ఎల్లుండి వస్తుంది, బుకే కొనాలి, అంతేకాకుండా గిఫ్ట్లు ఇవ్వాలంటూ మా దగ్గర నుంచి అయితే చాలా వరకు అయితే డబ్బులు అయితే వసూలు చేయడం జరిగింది. మేము ఉద్యోగం ఏది అనేసరికి మొహం చాటేసింది, డబ్బులు అయితే ఇవ్వట్లేదు, అంతేకాకుండా నేను మీ పేరు రాసి చనిపోతానని భయభ్రాంతులకు సైతం గురి చేస్తుందని వీరైతే గంగాధర పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే వీరితో పాటు వీరి హస్బెండ్ ఉన్న ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందంటే మీరు అనుకున్నారా ఇట్లా? సార్ అనుకున్నాము, ఇట్లా మా మేడంకి బస్సులో కలిసి ఇట్లా జాబ్ ఇప్పిస్తాను అన్నది సార్. అంటే మేము కూడా నమ్మలేదు. మళ్ళీ 2 రోజులకు ఫోన్ చేసింది సార్, ఫోన్ చేసి రప్పించింది. కరీంనగర్ రండి అన్నది. కరీంనగర్కి వెళ్ళాము, కమాన్ దగ్గర ఇల్లు అన్నది. అక్కడికి వెళ్తే మా హస్బెండ్ మాకు కొంచెం గొడవ ఉన్నది, అక్కడికి ఇంటికి రాకండి, ఇక్కడనే కమాన్ కాడ ఇవ్వండి సార్ అంటే, సరే మరి మా మహిళగా మేము నమ్ముతున్నాము, మాకు 2 ఆడపిల్లలు అని చెప్పినాం సార్. అయినా పర్వాలేదు, నేను అట్లా చేయను, మోసం చేయను అన్నది. ఇదివరకు చాలామంది మోసం చేస్తారు బయట అని కూడా చెప్పినాం సార్. నేను అట్లా చేస్తేనే కాదు, నేను జాబ్ చేస్తా, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తాను, నేను ఒక లేడే కదా, ఒక చెల్లెలాగా నేను చూసుకుంటాను అన్నది సార్. డబ్బులు నేను క్యాష్ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఫోన్పే ద్వారా అన్నీ పంపాను సార్. తాపకు 10, 20, మళ్ళీ 20 ఇట్లా, మళ్ళీ బొకే కొరకని, తర్వాత మళ్ళీ ఆర్డర్ క్యాప్ వస్తుంది, ఇది మార్పు చేయాలి, ఇది పేరు తప్పు పడ్డదని, అట్లా మోసం చేసుకుంటూ దాదాపు 4 నెలల లోపల 60,000 దాకా తీసుకున్నాను సార్. మళ్ళీ తీరా చూసేసరికి కలెక్టరేట్కి రమ్మన్నది, జాబ్ ఇప్పిస్తా అని. మా ఇద్దరిని రమ్మనని జర్నింగ్ ఉంటుందని అంటే వెళితే సాయంత్రం 6 దాకా ఉన్నాం సార్. ఇంత 6 దాకా ఉండేసరికి అందరు వెళ్ళిపోయారు, మేము చివరికి ఇద్దరం ఉన్నాము. అప్పుడు నాకు అర్థమైంది ఇది మొత్తం మోసం అని, ఈ మోసం చేస్తుందని అర్థమైపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి, మాకు అద్దు జాబ్ అని చెప్తే ఇస్తా, ఇక రేపు మాపు అనుకుంటా. ఇప్పటికి 4 నెలలు అవుతుంది, ₹1 కూడా ఇవ్వలేదు సార్. వేరే నంబర్లతో బెదిరింపు కాల్సి వచ్చి. అంటే ఏమంటున్నారండి వాళ్ళు? ఏమని బెదిరిస్తున్నారు? అంటే ఇస్తామని చెప్తున్నారా, ఇవ్వమంటున్నారా? అసలు ఏమని బెదిరిస్తున్నారు? వేరే నంబర్స్ కాల్స్తోని మీరు ఇట్లా
మోసం చేస్తాం, నిన్ను అది చేస్తాం, నిన్ను బెదిరిస్తాం, నిన్ను చంపుతాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నాకు చాలా భయం అనిపించింది. అందుకే నేను ఇక్కడ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. నాకు దయచేసి ఇప్పించాలని కోరుచున్నాను. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మనతో పాటైతే బాధితులు అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. వీరైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు అయితే పోలీసులు కావచ్చు, అంతేకాకుండా కొంత సోషల్ మీడియాలో కావచ్చు మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నప్పటికీ సైతం వీరైతే మోసపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అనిత అనే మహిళా ఉద్యోగి అయితే ప్రభుత్వ ఉద్యోగి, తనైతే వరంగల్ అయితే కొలువు చేస్తుంది. తనైతే వరంగల్ వెళ్తున్న క్రమంలో ఈమెకైతే పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయాన్ని కాస్త తనైతే చనువు చేసుకుని అయితే తనకైతే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి వీరి దగ్గర నుంచి అయితే విడతల వారీగా డబ్బులు వసూలు చేయడం జరిగింది. అనంతరం అయితే మొహం చాటేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికైతే మా డబ్బులు మాకు ఇప్పించండి, మాకు 2 ఆడపిల్లలు ఉన్నారని అయితే వీరైతే బాధపడుతున్న పరిస్థితి ఉంది. కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అయితే కంప్లైంట్ అయితే తీసుకోవడం జరిగింది. న్యాయం జరుగుతుందనేది మేమైతే భావిస్తున్నాం అని చెప్పేసి వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనమైతే గంగాధర దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.